డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. అతి సౌమ్యంగా కనిపిస్తూ ఉండే అంబటి రాంబాబు అన్ఎక్స్పెక్టెడ్గా చంద్రబాబు నాయుడిని లకారాలతోటి బూతులు ఎందుకు తిట్టాడు? ఆ తిట్టినందుకు గాను ఆయన జైలుకి వెళ్ళుండొచ్చు. 18 రోజులు ఆయన చేసిన తతంగం అంతా ఇంత కాదు. అసలు జగన్మోహన్ రెడ్డి కూడా కాపు టైగర్ అని బిరుదునిచ్చేశాడు. అది కూడా ఆయనకి చాలా ప్రౌడ్గానే ఉందంట. ఇప్పుడు దాంతోపాటుగా మరి ఒక యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా విషయాలు బయట పెడుతూ మరి నోరు జారాడా లేకపోతే కావాలని చెప్పాడా, లేదు ఏదో ప్రౌడ్గా ఉంటుంది ఇది అని చెబితే అది మిస్ఫైర్ అయిందా, ఏమైనా కానీ ఆ బూతులు తిట్టడం వెనకున్న అసలు రహస్యం నిన్న ఆ ఛానల్లో చెప్పాడు. దాని వెనకున్న అసలు మనుషులు ఎవరు అనేది ఆయన కుండబద్దలు కొట్టాడు. సజ్జల రామకృష్ణారెడ్డితోటి ఆయనకున్న అనుబంధాన్ని వివరిస్తూ జగన్మోహన్ రెడ్డితో మాట్లాడాలంటే ఎవరి వల్ల అయ్యే పని కాదు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఒక్కళ్ళకి తెలిసిందే, కిందనున్న క్యాడర్తో సహా. సజ్జల రామకృష్ణారెడ్డితో మాట్లాడితే జగన్మోహన్ రెడ్డితో మాట్లాడినట్టే. ఈ చంద్రబాబు నాయుడిని బూతులు తిట్టిన తర్వాత మరి సజ్జల రామకృష్ణారెడ్డి ఫోన్ చేసి దీనికి తర్వాత నువ్వు ఏం చేయబోతున్నావు, దీన్ని రిటాలియేషన్స్ ఎక్కువ ఉంటాయి కదా, దీని మీద ఏం చేస్తావు అని అంటే వెంటనే నేను సారీ చెప్తాను, క్షమాపణలు కోరే వీడియో కూడా రిలీజ్ చేయబోతున్నాను అని చెప్పాను సజ్జల రామకృష్ణారెడ్డికి అనే విషయాన్ని బయటపెడతా ఉన్నాడు. కాకపోతే ఇందులో ఈయన జగన్మోహన్ రెడ్డితోటి ఇలాంటి మంతనాలు ఏమైనా ఉంటే జరపాలి అంటే కనుక ఖచ్చితంగా సజ్జల రామకృష్ణారెడ్డితో మాట్లాడాలి అని ఒక విషయం అయితే బయట పెట్టాడు. కాకపోతే ఇక్కడ జరిగిన అసలు సంగతి మనం గుర్తుపెట్టుకుంటే, ఎప్పుడైతే కల్తీ నెయ్యి మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మలతోటి లేదు ఈ కల్తీ వీళ్ళే చేశారనే రకంగా పోస్టర్లు వెలిచి ఈ ఫ్లెక్సీలు పెట్టారో, ఆ ఫ్లెక్సీలు ఊరంతా పెట్టడం జరిగింది. కేవలం ఒక గుంటూరులోనే కాదు. కానీ అంబటి రాంబాబు రెచ్చిపోయి వాటిని మీరే తీసేస్తారా లేకపోతే నేనే వచ్చి చింపుతాను, అంతవరకు బాగానే ఉంటుంది. కానీ చింపటానికి కూడా అక్కడికి వెళ్ళాడంటే ఏ ప్లాను లేకుండా వెళ్ళుంటాడా అనే అనుమానాలు గతంలోనే వ్యక్తం చేసాం. మనం కొండబద్దల్లో కూడా అదే వీడియో పెట్టాం. కాకపోతే దాని వెనకున్న అసలు ప్లాను అప్పట్లోనే బయటకు వచ్చినప్పటికీ దాదాపుగా ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గర నుంచి వచ్చిన స్క్రిప్టే అనే దాన్ని ఆయన ఇక్కడ కన్ఫర్మ్ చేశాడు. కాకపోతే ఇది వేరే రకంగా తరువాత ఫోన్ చేశారు అంటే ఇదేదో బాగా గొడవ అవబోతోంది అని ఫోన్ చేశారు అని అన్నట్టుగా చెప్పే ప్రయత్నం చేశాడు. కానీ అసలు గొడవ కోసమే ఈ ప్రయత్నం మొత్తం చేశారు. ఈయన మరి ఎంత సౌమ్యంగా మాట్లాడతాడో అలాంటి వ్యక్తి బూతులకి దిగాడు అని అంటే ఎదుటి వాళ్ళు రెచ్చగొడితే దిగాడు అని. మరి 6 వయసు వచ్చిన తర్వాత కనీస జ్ఞానం అన్న ఉంటుంది కదా, అది కూడా మర్చిపోయి మాట్లాడేంత అజ్ఞాని అంబటి రాంబాబు అని అనుకోవటానికి లేదు కదా. కాబట్టి ఇది సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గర నుంచి స్క్రిప్ట్ వచ్చింది అని. కాకపోతే ఆయన వేరే రూపంలో చెప్పినప్పటికీ అసలు సూత్రధారుడు ఎవరు అని అంటే సజ్జల రామకృష్ణారెడ్డి అనేది ఇక్కడ ఆయన కన్ఫర్మ్ చేసినట్టు అయింది. ఇక దీంతో పాటుగా ఇప్పుడు వైసీపీలో మరి ఉన్న కాపు నాయకుల్లో అంబటి రాంబాబు అంటే ఈర్ష్య ద్వేషాలు కూడా బాగానే పెరిగిపోయాయి. ఇది ఆ యాంకర్ అడిగిన ప్రశ్నకి సమాధానంగా చెబుతూ నిజమే, ఇందులో కొంత ఇది ఉంది, నాకు కాపు టైగర్ అని జగన్మోహన్ రెడ్డి బిరుదిచ్చాడు. దాదాపుగా ఈ కాపు కులంలో రంగాన్ని ఎలా చూస్తున్నారో ఇప్పుడు అంబటి రాంబాబును కూడా అలా చూస్తున్నారు. దానికి మిగతా వాళ్ళు నొచ్చుకొని ఉండొచ్చు అని ఆ విషయాన్ని కూడా ఇందులో బయట పెట్టేశాడు. కాకపోతే అంబటి రాంబాబు ఈ విషయం కోసం ఏదైతే కాపు టైగర్ అనే బిరుదు వస్తుందనో లేకపోతే వైసీపీలో ఆయనకి మరి పరపతి పెరిగిపోయి పై స్థానం దాకా వెళ్ళే అవకాశాలు ఉంటాయనో ఆయన ఇప్పుడు ఈ బూతులు తిట్టడానికి కూడా తెగబడ్డాడనేది అయితే కనపడతా ఉంది. లేకపోతే ఎటువంటి ప్లాను లేకుండా ఇది ఇక్కడ దాకా ఎందుకు వస్తుంది, చంద్రబాబు నాయుడిని బూతులు తిట్టేదాకా ఎందుకు వస్తుంది? మిగతా ఎవరన్నా తిడితే ఇప్పుడు రోజానో పేర్ని నానియో వీళ్ళు వాళ్ళు తిట్టారనుకోండి, వాళ్ళని కూడా అరెస్ట్ చేసి మరి వాళ్ళు పైకి వెళ్తారు కదా. కానీ ఇక్కడ అంబటి రాంబాబు ఆ ఛాన్స్ తీసుకున్నాడు. పక్కనే ఉంటాడు కాబట్టి ఈ గుంటూరులోనే ఈ గోలంతా జరుగుతుంటే మనం కూడా దగ్గరుండి మానిటర్ చేయొచ్చు కాబట్టి సజ్జల రామకృష్ణారెడ్డి మెయిన్ ఆఫీసు నుంచి మానిటర్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి ఆ తరువాత ఆయన ఇల్లు తగలబెట్టిన దానికి సత్తెనపల్లిలో ఉన్న కొంతమంది వైసీపీ కార్యకర్తలు పనిచేశారు అనేది కూడా అప్పట్లోనే బయటకు వచ్చింది కదా.
వీటన్నిటినీ మేనేజ్ చేయటానికి అంబటి రాంబాబు నేర్చుకున్నాడు సజ్జల రామకృష్ణారెడ్డి. అది నిజమేనని నిన్న అంబటి మొత్తం చెప్పకనే చెప్పేశాడు. ఇక ఇలాంటి ప్లాన్లు మరికొన్ని ఎన్నుండే అవకాశాలు ఉంటాయో చూడాలి. కాకపోతే ఇక్కడ బూతులు తిట్టడం అనేది ఇంకా వైసీపీ మానలేదనేది కనపడిపోతానే ఉంది కదా. అంటే వాళ్ళు ఎప్పటికీ మారరు, అదే బూతులతోటి రాజకీయం చేస్తారు. మరి ఎక్కడ దాకా వెళ్తారనే చూడాలి. ఇదే ఈరోజు కుండబద్దలు.